హలో గాయస్, ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? వాటి ఇంకా మంచిగానే ఉన్నా. మనం కాస్త ఫ్యాక్టరీలో బిజీగా అయితే ఉన్నాం, కానీ ఈ యొక్క మ్యాటర్ అనేది తెలియజెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఏంటంటే మాత్రం సింపుల్, మొన్నటికి మనం రకరకాలైనటువంటి జిల్లాలలో అన్నిట్లలో కూడా మనం అయితే మాక్ డ్రిల్స్ అయితే నడిపినాం. ఇవాళ సివిలియన్స్ మాక్ డ్రిల్స్ అయితే చేసినాం కదా. మరి ఈరోజు 29th May 2025 ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఈ పాకిస్తాన్ బార్డర్ షేర్ చేసుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఆయా రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే మనమైతే మాక్ డ్రిల్స్ అనేవి నిర్వహించడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకు, ఏమిటి అంటే సింపుల్, ఆపరేషన్ సింధూర్ ఇస్ లైవ్. ఆపరేషన్ సింధూర్ అన్నది అలైవ్ అని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు అప్పుడెప్పుడో చెప్పారు. అర్థమైందా? అప్పుడెప్పుడో చెప్పేశారు కదా. మరి అది దాన్ని మాత్రం మేమైతే కంటిన్యూ చేస్తూనే ఉంటామని చెప్పేసి చెప్పారు. దానికి అనుగుణంగానే ఈ యొక్క మాక్ డ్రిల్స్ అనేవి చేపట్టడం అయితే జరిగింది. మాక్ డ్రిల్స్ అంటే మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇప్పటికీ కూడా చాలా రకాలైనటువంటి వీడియోస్లో అక్కడ ఇక్కడ మీరైతే వినే ఉంటారు. అవి సేఫ్గా జరగాలని చెప్పేసి కోరుకున్నాం. అవన్నీ కూడా మనకైతే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్కి వాడికి మాత్రం 100% చెప్తున్నాం. ఎందుకంటే మాత్రం మనము ఏమని చెప్పేసి ఉన్నాము, ఆ రోజు ఫస్ట్ May 7th రోజున మాక్ డ్రిల్స్ అనేవి నిర్వహిస్తాము. ఈ ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో మనమైతే మాక్ డ్రిల్స్ అనేవి నిర్వహిస్తాము అని చెప్పేసి అన్నాం. అని చెప్పేసి అన్న తర్వాత రాత్రికి పోయి పాకిస్తాన్లో అటాక్ చేసి వచ్చేసినాం. మరి అటాక్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ వీడు మళ్ళీ మాక్ డ్రిల్స్ చేస్తా అంటాడు. మరి మళ్ళీ మా మీద అటాక్ చేస్తే ఎట్లా అని చెప్పేసి పాకిస్తాన్ మొత్తం హై అలర్ట్లో ఉన్నది. వేరే లెవెల్లో అయితే పాకిస్తాన్కి తడిసిపోతుంది. 100% చెప్తున్నా. ఎందుకంటే మాత్రం వాడు ఇప్పుడు ఏం చేస్తుండంటే విక్టరీ సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటుండు పాకిస్తాన్ వాడు. ఎందుకు, ఎవరు గెలిచినా విక్టరీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అమెరికా చెప్పింది కాబట్టి విక్టరీ సెలబ్రేషన్స్ అనేవి వాడు చేసుకుంటుండు. ఏందన్నా మరి అమెరికా ఎప్పుడు ఏందన్నా అంటే మాత్రం సింపుల్, ఆ లాజిక్ అనేది నేను నా వీడియోలలో నేను ఎప్పటికీ కూడా చెప్పుకుంటూనే వస్తున్నా. అమెరికా సపోర్టెడ్ బై పాకిస్తాన్, టెర్రరిజాన్ని పెంచి పోషించింది అమెరికానే అని చెప్పేసి అన్నా. ప్రతిదానికి నాకు వీడు ఆడేది ఇవ్వలేడు, 100% చెప్తున్నా కదా. చేసింది మాత్రం అమెరికానే అని చెప్పేసి చెప్తున్నా. నిన్నటికి మనం చూసుకున్నట్టు నిన్న ఒక 2 రోజుల కిందట పాకిస్తాన్కి సంబంధించినటువంటి హయ్యర్ అఫీషియల్ వాడు మళ్ళీ గప్పట్లో మనకి ఆ గ్రూప్స్ని మేమైతే పెంచి పోషించినామని చెప్పేసి చెప్పిండు కదా. నిన్నటికి వాడు చెప్పేసిండు, ఓపెన్గా చెప్పేసిండు, అమెరికానే మాకు ఇలా చెయ్యి అలా చేయి అని చెప్పేసి చెప్పింది, మాకే అమెరికా మొత్తం కూడా అన్నిటినీ కూడా ఫండ్ అనేది ఇచ్చిందని చెప్పేసి చెప్పిండు. మరి అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి రా భయ్, అర్థం చేసుకోండి. మరి అమెరికా లేనిది ఫస్ట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇండియాకి థ్రెట్ ఉన్నది ఎప్పుడు? థ్రెట్ అన్నది ఎవరితో ఉన్నది? పాకిస్తాన్ ఉందా థ్రెట్? పాకిస్తాన్తో కాదు, అమెరికాతో థ్రెట్. ఇప్పటికీ కూడా మొన్నటికి ఏమన్నా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీది మన ఇండియాలోకి వస్తానంటే మాత్రం ఏమంది, ఆంక్షన్స్ అంటే శాంక్షన్స్ అనేవి నేను పెడతా అని చెప్పేసి అంటుంది. మళ్ళీ నేనైతే టారిఫ్స్ అనేవి వేస్తా అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు 3 నెలలు పెట్టింది కదా టారిఫ్, అది అబ్జెక్షన్. 3 నెలల తర్వాత ఏం చేస్తాడు తెలుసా? ఇండియా మీద హైయెస్ట్ టారిఫ్స్ అనేవి 100% వేస్తాడు. ఎందుకు? అమెరికాలో మేక్ ఇన్ అమెరికా అనేది జరగాల్సినటువంటి బాధ్యత. కానీ మేక్ ఇన్ అమెరికా అనేటువంటి జరగాల్సింది ఎన్నడూ జరుగుతుంది? అక్కడ చీప్ లేబర్ లేదు, లివింగ్ కాస్ట్ చీప్ లేదు. మరి అలాంటప్పుడు అమెరికాలోనే అన్ని వస్తువులు తయారయ్యి అమెరికాలోనే అమ్ముడుపోవాలంటే వాళ్ళకి ఎంత కాస్ట్ అనేది పడుతుంది చెప్పండి. మరి ఒక్కొక్కటి 3 లక్షల రూపాయల దాకా మనకి ఐఫోన్ ధర అనేది పెరిగిపోతుంది అమెరికాలో. అర్థమైందా? ఎందుకంటే మాత్రం వాళ్ళకి లేబర్ లేరు, చీప్ లేబర్స్ అనేవి లేరు. వాళ్ళు డైరెక్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక కంపెనీ అనేది ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ఒక ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే మ్యాక్సిమం ఒక 50,000 పడింది అనుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ కూడా 50,000 పడింది అనుకోండి. ఇక్కడ అమెరికాకు వస్తే 1,60,000 లేదా 1,70,000 దాకా మనకి ఈ యొక్క ఐఫోన్ ధర అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ 50,000 అయిపోతే అక్కడ 1,70,000 కన్నా పెరిగిపోతుంది కదా. అంటే మనకి డబుల్ ట్రిపుల్ అమౌంట్ అన్నది అక్కడ మీకైతే పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకు? అక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క లివింగ్ కాస్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువ. అదేవిధంగా చూసుకున్నట్లయితే చీప్ లేబర్స్ అనేవాళ్ళు లేరు. ఎందుకంటే మాత్రం మొత్తం కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ డెవలపింగ్ మీదే కూర్చొని వర్క్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు. అంతేగాని సెమీ కండక్టర్స్ అవి ఇవి ఈ అసెంబ్లీ చేసుడు ఇది చేసుడు వాళ్ళకైతే రాదు. మనకి లేబర్ అనే వాళ్ళు లేరు. అర్థమైందా? మరి లేబర్ అనే వాళ్ళు లేనప్పుడు ఏమవుతుంది? అంతే ఉంటుంది మరి కథ. కాస్ట్ మనకి అక్కడ లేబర్కి ఎక్కువ పైసలు ఇచ్చి, లేబర్కే ఎక్కువ పైసలు ఇచ్చి
చేయించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని ద్వారా ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ అయ్యి ఐఫోన్ రేట్స్ అనేవి పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. అదే అర్థం చేసుకోవాల్సినటువంటి ముచ్చట ట్రంప్కు ఉంది. ట్రంప్ ఏం చేస్తున్నాడు, పిచ్చి పిచ్చి కూతురు కూస్తున్నాడు, అంతే ఉంటుంది. మరి మినిమం ఉంటుంది. అది ఈ ముచ్చట పక్క పెట్టుకుంటే మరి మాక్ డ్రిల్స్ అనేవి ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా అయితే నిర్వహించడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీరు ఇక ఈ మాక్ డ్రిల్స్ చేయడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటే మాత్రం ఆపరేషన్ సింధూర్ లైవ్ అని చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది దాకా. నాకు తెలిసినంత వరకు ఏం జరగదు, పాకిస్తాన్ మీదకి అటాక్ అనేది జరగదు. ఎందుకంటే మాత్రం పాకిస్తాన్ ఒక ఎజెండా అనేది నడుపుతుంది. ఏమని ఫేక్గా మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది ప్రతి ఒక్క కంట్రీకి కూడా. ఏమని, మేము ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో మేమైతే గెలిచాము, పాకిస్తాన్ గెలిచింది అని చెప్పేసి ఇక్కడ డబ్బా కొట్టుకుంటున్నాయి అనమాట. ఎందుకు డబ్బా కొట్టుకోవడం? అమెరికా చెప్పింది కాబట్టి డబ్బా కొట్టుకుంటుంది. అమెరికా చెప్పకపోతే వీడికి డబ్బా కొట్టుకోడు. ఎందుకు? ఇక్కడ అమెరికాకు సంబంధించినటువంటి రఫేల్స్ ఉన్నాయి చూసారా, ఈ యొక్క రఫేల్స్ అనేవి అమ్ముడుపోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రష్యా నుంచి కూడా మనకి ఒక కాల్ అనేది వచ్చింది. ఏమని, ఇక్కడ మీ రఫేల్స్ అనేవి పనిచేయట్లేదు, మన దగ్గర ఉన్నటువంటి సుఖాయ్ విమానాలు ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కోండి అని చెప్పేసి అంటున్నారు అనమాట రష్యా వాళ్ళు. అవి ఇక మరి మనకి ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి మనకైతే తెలియదు. ఈ యొక్క అంటే లైక్ ఈ ఇండియాని ఎదుగుతుంది ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆపరేషన్ సింధూర్ ద్వారా అమౌంట్ మనకి లైక్ డిఫెన్స్ రంగంలో అమౌంట్ అనేది చాలా వరకు ఇండియాకి బెనిఫిట్గా వచ్చింది. ఏంటిది? బ్రహ్మోస్ అనేటువంటి మిసైల్ని చాలా రకాలైనటువంటి దేశాలనేవి అడిగినాయి. ఏంది, మాకు ఇవ్వండి ఒక మిసైల్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగినాయి. బ్రహ్మోస్ మిసైల్ మేము కొనుక్కుంటామని చెప్పేసి అంటున్నారు అనమాట ప్రతి ఒక్క కంట్రీ కూడా. ఈ యొక్క S-4 అనే డిఫెన్స్ సిస్టమ్ని కూడా మాకు ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు కొన్ని దేశాలు. మరి అర్థం చేసుకోండి, ఇక్కడ ఎవరికి లాభం వస్తుంది? ఇండియాకి లాభం వస్తుంది. ఇండియాకి లాభం రాకుండా చేయాలంటే ఏం చేయాలి? ప్రాపగండా చేయాలి, ఫేక్ ప్రాపగండా చేయాలి. ఫేక్ ప్రాపగండా చేసేదాన్ని ఆపాలంటే ఏం చేయాలి? మాక్ డ్రిల్స్ నివారించాలి. మాక్ డ్రిల్స్ నివారిస్తే అక్కడ పాకిస్తాన్ కూడా తడిచిపోతుంది. అక్కడ ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు విక్టరీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. విక్టరీ సెలబ్రేషన్స్ అనేవి ఆగిపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఫేక్ ప్రాపగండా మొత్తం కూడా ఆగిపోయే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఎప్పుడు ఏం అటాక్ చేస్తారా బాయ్ అని చెప్పేసి వాడు గూగుల్ పట్టుకుంటా చూసారా, ఆ గూగుల్ అంతా ఇక్కడ తీసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే పాకిస్తాన్కు ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ విధంగా చేస్తుంది. అటాక్ అనేది మ్యాక్సిమం చేయకపోవచ్చు, మ్యాక్సిమం పాకిస్తాన్ గెలికితే తప్ప మనమైతే అటాక్ అనేది బోము, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది వేరే ముచ్చట అనుకోండి. కానీ ఇక్కడ ఈ మాక్ డ్రిల్స్ జరగడానికి కారణం అంటే ఇది 100% చెప్తాను. ఈ యొక్క వెస్టర్న్ మీడియా చాలా రకాలైనటువంటి కొన్ని ప్రత్యాపారాలు అయితే చేసింది. ఏమని, ఇందులో పాకిస్తానే గెలిచింది, ఆపరేషన్ సింధూర్లో పాకిస్తానే గెలిచింది అని చెప్పేసి వేరే లెవెల్లో వేసుకున్నది. ఎందుకు? అమెరికా చెప్పింది కాబట్టి వేసుకున్నది. వెస్టర్న్ మీడియా అంటేనే మొత్తం సొల్లు బొగ్గు అలా ఏది లేదు, ఉన్నది లేనిది ఉన్నది అని చెప్పేసి మొత్తం కల్పించి మాత్రం మాట్లాడేయడంలో నెంబర్ 1 ఉంటుంది వెస్టర్న్ మీడియా. 100% చెప్తున్నా. అమెరికా ఏం చెప్తే ఇవన్నీ అట్లా ఫాలో కావాలి అంతే. ఫిలిప్పీన్స్ ఇంకోటి ఏది పడితే అది అక్కడ ఉన్నటువంటి కంట్రీస్ మొత్తం కూడా, మన వెస్టర్న్ కంట్రీస్ మొత్తం కూడా అమెరికా ఏ పాట పాడితే నేను అదే పాట పాడతా అంటుంది. అట్లుంటుంది. మరి మినిమం ఉంటుంది అజెండా, వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే మాత్రం డబ్బుల కోసం, అంటే సింపుల్, డబ్బుల కోసం, పైకం కోసం, ఏది అంటే అడ్డమైన పని చేయడానికన్నా సిద్ధపడతారు. అంతే ఉంటుంది కదా. మరి వేరే లెవెల్ ఉంటుంది కదా. వాళ్ళకి వచ్చే లాభం ఇండియాకి వస్తుందంటే ఎవరైనా కానీ ఆపరా. ఇప్పుడు నా దగ్గర అంటే ఒక మంచి మనమైతే ఒక వ్యాపారం స్టార్ట్ చేసిన భయ్ నేను. నాది రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి వ్యాపారం. నా రఫేల్ యుద్ధ విమానాల్లో నాది ఇట్లా నాది మంచి అని చెప్పేసి నేనైతే గొప్పలు చెప్పుకొని నేనైతే అమ్ముకున్న తర్వాత ఏమైందంటే మాత్రం ఇంకొక కంట్రీ వచ్చింది, ఇంకొకరు వచ్చారు. నా తమ్ముడు వచ్చి వేరే కంట్రీ నుంచి వెళ్ళి పార్ట్నర్షిప్ తీసుకొని ఏం చేసిండు, ఒక యుద్ధ విమానాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, యుద్ధ సామాగ్రి కనుక తయారు చేసుకున్న తర్వాత ఏం చేసిండు, ఇంకొకతో యుద్ధానికి పోయినప్పుడు ఏమైంది, ఇక్కడ వీడు తయారు చేసుకున్నటువంటి యుద్ధ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటితోనే యుద్ధం చేసిండు, గెలిచినప్పుడు ఏమవుతుంది, వీడి దగ్గర ఉన్నటువంటి ఈ యుద్ధ పరికరాలన్నీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా కొనాలని చూస్తారు కదా. కొనాలని చూసినప్పుడు మరి నేనేం చేస్తా, ఫేక్ ప్రాపగండా వేయాలి. అక్కడ వాడు గెలవలేదు అని చెప్పేసి నేను చెప్పాలి. ఫర్ సపోజ్ చెప్తున్నా, వాడు అక్కడ గెలవలేదు, వాడు నా తమ్ముడు గెలవలేదు అని చెప్పేసి నేను
చెప్పుకుంటే నా యొక్క సేల్స్ అనేవి పెరుగుతాయి. నా దగ్గర ఉన్నటువంటి యుద్ధ విమానాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా నేనైతే సేల్ చేసుకోవడానికి అవకాశం అని ఉంటుంది. లేకపోతే వాడు ఎదుగుతారు కదా, వాడు ఎదుగుతా అంటే మరి నేను చూసుకుంటా ఊరుకుంటాడా, తొక్కలే కదా అవన్నీ అని చెప్పేసి చూస్తున్నాడు వాడు పంచాయతీ. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ తమ్ముడు అనేవాడు మన ఇండియా, ఇక్కడ నేను అనేవాడు అమెరికా. అర్థమైందా? ఏం చేస్తుంది, నా దగ్గర ఉన్నటువంటి విమానాలని అమ్మకానికి పోవట్లేదు, అమ్మకానికి అవి అమ్ముకోవడానికి వాటిని ఎవరిని కూడా దేకుతలేరు అని చెప్పేసి ఏం చేస్తున్నారు, ఫేక్ ప్రాపగండా మొదలు పెట్టుకున్నారు పాకిస్తాన్తో. ఏంది, నేను ఇక్కడ గెలిచిన, నేను ఇక్కడ ఇండియాతో గెలిచిన అని చెప్పేసి ఫేక్ ప్రాపగండా. ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్ నేను కూల్ చేసిన, అది చేసిన, ఇది చేసిన, ఆ ఒక బ్రహ్మోస్ మిసైల్ని నేను నాశనం చేసిన అని చెప్పేసి రకరకాలైనటువంటి పోర్ట్రేట్ అనేది చేస్తుంది అనమాట ఫేక్ ప్రాపగండా. ఇక మరి అర్థం చేసుకోండి. మరి ఈ ఫేక్ ప్రాపగండాని ఆపాలంటే ఏం చేయాలి, మాక్ డ్రిల్స్ అనేవి నిర్వహించాలి. మాక్ డ్రిల్స్ అనేవి నిర్వహిస్తే మళ్ళీ ఒకసారి గుబులు పుట్టుకుంటుంది. గుబులు పుట్టుకున్న తర్వాత పాకిస్తాన్ వాడు సుస్సుపోసుకుంటాడు. ఆ తర్వాత మన పని ఏదో మనం అయితే చేసుకుంటాం. ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే చాలా రకాలుగా జయశంకర్ గారు, మన డిఫెన్స్ మినిస్టర్ గారు, నరేంద్ర మోడీ గారు ఎక్కడిదక్కడ మేమే అంటే లైక్ ఆ ఒక ఫేక్ ప్రాపగండాని ఎక్కడికక్కడ నిర్మూలిస్తూ వాళ్ళైతే ముందడికి పోతున్నారు. అయినా కూడా వినట్లేదు పాకిస్తాన్. అందుకని చెప్పేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి లైక్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క మాక్ డ్రిల్స్ నిర్వహించడానికి గల కారణం ఏంటంటే గది కారణం. అయినా కూడా ఎంత చెప్పినా కానీ వినట్లేదు. అందుకని చెప్పేసి మాక్ డ్రిల్స్ అనేవి నిర్వహిస్తున్నాం. మాక్ డ్రిల్స్ నిర్వహిస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్కి తెలుసు. మరి పాకిస్తాన్కి తెలుసు కాబట్టి ఇంకోసారి పిచ్చి పిచ్చి కథలు అయితే పడదు. ఒక్కసారి రుచి చూసింది, మళ్ళీ ఇంకోసారి చూడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి అనుకుంటుంది పాకిస్తాన్కి. మరి ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి మళ్ళా రేపు తెలుస్తుంది మనం ఏం చేస్తాం ఏం కదా అని చెప్పేసి, పాకిస్తాన్ ఏ స్టెప్ తీసుకుంటుందని చెప్పేసి. మనం గింతంత చేస్తా, పాకిస్తాన్ ఇంత చేస్తాడు, అది మనందరికీ కూడా తెలిసిందే కదా. మొన్న చూసినాం, వేరే లెవెల్లో ప్రాపగండా అయితే చేసాడు. ఆపరేషన్ సింధూర్ ఇస్ అలైవ్, అది అంతే, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కథ, వేరే లెవెల్లో ఉంటుంది. అది మాత్రం ఆపే ప్రసక్తే లేదని చెప్పేసి చెప్పిండు. చూద్దాం మరి, చూసుకుందామని చెప్పేసి అంటున్నారు మన సైనికులు. ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి మరి రేపు వచ్చే వీడియో ఉన్నా లేకపోతే 2 రోజుల తర్వాత ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోలో అయితే మనమైతే మళ్ళీ మాట్లాడుకుందాం. మరి ఒక ఫ్యాక్ట్ వీడియోస్ మీద దండయాత్ర చేస్తున్నా, వాటిని కూడా ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటున్నా. మరి ఆ దండయాత్రని కొనసాగించాలని చెప్పేసి అనుకుంటున్నా. మరి ఎట్లుంటుంది రెస్పాన్స్ అని చెప్పేసి మీ చేతుల్లో ఉన్నది. ఈ వీడియో కూడా ఎంతమంది పోతుందో నాకు తెలియదు, కానీ ఓకే పోయేటట్టు చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ ఆల్ మీద టాప్స్ కూడా. థాంక్యూ ఫర్ వాచింగ్. జై హింద్, సీ యు నెక్స్ట్, బై.